బ్రేకింగ్ చూస్తున్నాం. వనపర్తి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి సమావేశం నిర్వహించారు. 3 విడతలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమను ప్రజలు ఆదరించారని అన్నారు. ఇక వనపర్తి నియోజకవర్గంలో 140 గ్రామ పంచాయతీలో 80 సీట్లు కాంగ్రెస్కు వచ్చాయని, సుమారు 60% 66% కూడా ఓటు శాతం వచ్చిందని అన్నారు. ఇక బీఆర్ఎస్కు 51 గ్రామ పంచాయతీ సీట్లు రాగా 36% ఓట్లు వచ్చాయని, అంటే టీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ పుంజుకున్నదా లేదా గ్రహించారని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఓడిపోయేందుకు పార్టీలోని కొందరు నేతలే కారణమని అన్నారు. పరోక్షంగా మాజీ మంత్రి చిన్నారెడ్డిపై ఆరోపణలు గుప్పించారు. ఇక మా కాంగ్రెస్ పెద్ద మనిషి చిన్నారెడ్డి నియోజకవర్గంలో 15 గ్రామాలలో కావాలని పార్టీకి వెన్నుపోటు పొడిచి బీఆర్ఎస్ వాళ్లకు సపోర్టు చేస్తారని ఆరోపించారు. బీ ఫార్మ్స్ విషయంలో ఆయనకు రాకుండా తనకు వచ్చిందని, కక్ష పెంచుకుంటే తన మీద కోపం తీర్చుకోవాలి, కానీ ఇలా పార్టీకి వెన్నుపోటు పొడిచి పార్టీ అభ్యర్థులను ఓడించడం సబబు కాదంటూ అసహనం వ్యక్తం చేశారు మేఘారెడ్డి. దానికి కొంతమంది ఇంకా చాలా విలేజ్లు ఉన్నాయి. అప్పారెడ్డిపల్లి కానీ, ఉప్పరపల్లి కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే 14 నుంచి 15 గ్రామాలు. 15 గ్రామాలలో అక్కడ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థులు. సో ఆ పేరు నేను చెప్పదలుచుకోలే, కానీ ఇన్ని రోజులు దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వనపర్తి ప్రజలు కాంగ్రెస్ జెండా మోసి చేయి గుర్తు మీద ఓట్లు వేసినారు. ఒకవేళ నేను చెప్పే ఆ పెద్ద నాయకులు ఎదురు వచ్చే శత్రువు ఎట్లాగో మేము ఫేస్ చేస్తాం బీఆర్ఎస్ పార్టీని. వెనుక నుంచి మేము చాలా పెద్ద మనసులో, మేము చాలా సీనియర్ అనుకునే నాయకులకు నేను ఒక సలహా ఇస్తున్నా. నేనేమి ఇవన్నీ ఏఐసిసికి, పిఈసిసికి మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల ప్రకారం నేను కంప్లైంట్ చేస్తున్నా, అన్ని ప్రూఫ్స్తో సహా. వాళ్ళకి నేను ఏం చెప్తున్నా అంటే, ఒకవేళ మేఘారెడ్డి మీద బీఫామ్ వచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మేఘారెడ్డి మీద కోపం ఉంటే చేయాల్సింది చేసారు. మళ్ళీ మల్లురవి గారికి పార్లమెంట్ వచ్చినప్పుడు కోపం ఉంటే చేయాల్సింది చేసారు. ఇప్పుడు ఆ వనపర్తి ప్రజలు, నేను నవంబర్ 30 తారీఖు నాడు పోలింగ్ అయింది. డిసెంబర్ 3 రోజు మేము గెలిచినాం. రాజీవ్ చౌక్ల నేను చెప్పినట్లు నా మాట ప్రకారం నేను ఆ రోజు వరకు నేను అదే స్టాండ్ మీద కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళకే, వార్డు మెంబర్లకు, సర్పంచ్లకు, మిగతాలకు అందరికీ ఆ కుర్చీలో కూర్చోబెడతాను చెప్పినాం. అదే స్టాండ్ మీద నేనున్నా. కానీ ఇప్పుడు నేను చెప్పే కొంతమంది పెద్ద మనుషులు ఇప్పుడు వాళ్ళు చేసిన రాక్షసానందం, వాళ్ళు ఆలోచన విధానం, దానికి వనపర్తి ప్రజలు, వనపర్తి మేధావులు ఆలోచన చేయాలి. ఎందుకు ఆలోచన చేయాలంటే, ఇన్ని రోజులు దాదాపు స్వాతంత్రం వచ్చిన కర్తలను ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ వాళ్ళకు ఓట్లేయని ఓడగొట్టినందుకు మీకేం సంతోషం? అట్లా మీకేం ఫాయిదా అవుతుంది?